ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములతో మీరు మీ కుటుంబములు నిండుగా వర్ధిల్లును గాక. ఈ దినము దైవవాక్యములో నుండి కీర్తనల గ్రంథము 128 5వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 128 5వ వచనములో, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని కీర్తనాకారుడు యాత్ర కీర్తనల్లో ఈ చక్కని మాటను తెలియచెప్తూ ఉన్నారు. ప్రియులారా, యెరూషలేము దేవాలయమునకు 10 మెట్లున్నాయని, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క కీర్తన పాడతారని మన పితరులు చెప్తూ వస్తారు. ఈ 127 128వ కీర్తనలు మనము కుటుంబానికి కూర్చిన కీర్తనలుగా చూడగలము. 128వ కీర్తన 6 వచనాలలో 10 ఆశీర్వాదములను దైవజనుడు తన ఆత్మ ద్వారా భద్రపరిచారు. ఈ 10 ఆశీర్వాదాలు ఎవరికి చెందుతాయి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. వారికి 10 ఆశీర్వాదాలు కలుగుతాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి, భయముతో కూడిన భక్తి కలిగి, అంటే భయము పాపము నుండి మనల్ని దూరంగా ఉంచుతుంది. భక్తి దేవునికి మనల్ని సమీపస్తులుగా చేస్తుంది. ఇటువంటి భయముతో కూడిన భక్తిని ఏకదేవుని యందు కలిగి, ఆయన మార్గములలో, ఆయన త్రోవలలో, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన ఉపదేశములను స్వీకరించి, ఆయన ఆలోచనలను సంకల్పాలను తెలుసుకొని, ఆయన చిత్తమును ఎరిగి ఆయనను వెంబడించేటువంటి వారికి ఈ 10 ఆశీర్వాదాలు కలుగుతాయి అని చెప్పబడుతోంది. మొదటి 4 ఆశీర్వాదములు వ్యక్తిగతముగా కలిగే ఆశీర్వాదములు. తరువాత 2 ఆశీర్వాదములు కుటుంబమునకు చెందిన ఆశీర్వాదములు. మరలా తరువాత 4 దేశమునకు సంబంధించిన ఆశీర్వాదములుగా చూడగలం. పర్సనల్ బ్లెస్సింగ్స్, ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అండ్ నేషనల్ బ్లెస్సింగ్స్. మొదటిగా పర్సనల్, వ్యక్తిగత ఆశీర్వాదములు ఏమిటంటే, మొదటిగా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. అర్థమవుతోంది కదండి. నీ చేతుల కష్టార్జితము, పరుల సొమ్ము కాదు. లంచము చేతో, అన్యాయముగా వచ్చే లాభము చేతో, లేక అపవిత్రమైనటువంటి ఊహల చేత, ఆలోచనల క్రియలు సంపాదించే ధనం కాదు. నీ కష్టార్జితం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇటువంటి చెడు ప్రవర్తనలు విడిచిపెడతారు. అన్యాయంగా సంపాదించే, అక్రమంగా సంపాదించే అపవిత్రమైన ధనాన్ని అసహించుకుంటారు. కనుకనే దేవుడు వారి కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ఇంకొకటి, నీ కష్టార్జితాన్ని ఎవరూ తీసుకోరు, ఎవరు కొల్లగొట్టరు, ఎవరు వ్యర్థపరచరు, ఎవరు వాటిని ఆక్రమించరు. కనుక కాపుదల ఉంటుంది, ఆశీర్వాదము ఉంటుంది. నీ కష్టార్జితమును అనుభవించదవు. రెండవది, నీవు ధన్యుడవు. అనగా నీవెంతో మంచివానిగా ఉంటావు. నీవు మంచివానిగా, మరి దేవుని చేత ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా నీవు అగుపడతావు, ధన్యునిగా అవుతావు. మూడవదిగా, నీకు మేలు కలుగుతుంది. దేవుడు నీకు మేలు చేస్తాడు. నీకు సంభవించేదంతయు కూడా 8వ అధ్యాయము రోమాపత్రిక 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకే సమకూడి జరుగుతున్నవి అని. నీ జీవితంలో ఏది సంభవించినా నీ మేలు కొరకే వస్తుంది, కానీ కీడు కొరకు రానే రాదు. కనుక నీకు మేలు కలుగును.
మూడవదిగా నాలుగవదిగా జ్ఞాపకం చేసుకుంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భార్యకు గొడ్రాలితనం ఉండదు. అలాగే నీ భార్య ఫలించే ద్రాక్షావల్లి అంటే, ఒక ద్రాక్షావల్లి తీగనగా పెట్టినట్లయితే 7-8 సంవత్సరాలు అది కాపు కాస్తూనే ఉంటుంది. ద్రాక్షావల్లి 7-8 సంవత్సరాలు కాపులు కాస్తూనే ఉంటుంది. అలాగే ద్రాక్షావల్లి కూడా చక్కగా ప్రూన్ చేయబడి దిద్దుబాటు కలిగినటువంటి స్త్రీగా ఉండి నీకు చక్కని భక్తిగల పిల్లలను ఆమె నీకు ఇస్తుంది. కనుక మీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. కనుక ఐదవదిగా ఈ 4 ఏం చూస్తాం మనం? వ్యక్తిగత ఆశీర్వాదములు. నీ కష్టార్జితం వ్యర్థం కాదు, దాన్ని అనుభవిస్తావు. రెండవదిగా నీవు మంచివాడవు అనిపించుకుంటావు. మూడవదిగా నీకు మేలు కలుగుతుంది. నాలుగవదిగా నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఫలిస్తుంది, నీకు మంచి బిడ్డలను ఇస్తుంది. ఐదవదిగా నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఒలీవ మొక్క దేనికి సాదృశ్యం అంటే పవిత్రతకు సాదృశ్యం. ఒలీవ నూనె శరీరానికి పట్టిస్తే పరిశుభ్రపరుస్తుంది. ఒలీవ నూనె దేవుని ఇంటిలో దీపారాధనకు ఉపయోగించే నూనె ఒలీవ నూనెయే. ఒలీవ నూనె పరిశుద్ధత గుర్తు. కాబట్టి మీ పిల్లలు మంచి పిల్లలుగా, పరిశుద్ధమైన చక్కని క్రమశిక్షణ కలిగిన పిల్లలుగా నీ బల్ల చుట్టూ ఉండి నీతో కలిసి భోజనం చేస్తారు. ఎంత సంతోషం అది. కనుక 4వ వచనంలో చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. ఎలాగున? 6వ ఆశీర్వాదం కూడా కుటుంబ ఆశీర్వాదమే. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సంఘములోనికి, దేవుని ప్రజల మధ్యకు మీరు ఉండేవారిగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేవారిగా ఉంటాడు. 7వదిగా యెరూషలేములో క్షేమం కలగట చూచెదవు. సంఘమునకు క్షేమం కలగట చూస్తావు. 8వది జీవితకాలం అంతా కూడా సంఘములో ఉండి సంఘ క్షేమాన్ని చూచే వ్యక్తిగా ఉంటావు అని చెప్పబడుతోంది. అలాగే 9వదిగా నీ పిల్లలను నువ్వు చూచెదవు అంటే నీకు దీర్ఘాయుష్యుని దేవుడు అనుగ్రహిస్తాడు అని. 10వదిగా ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక, దేవుని ప్రజల మీద సమాధానముండును గాక అని చూస్తున్నాం. కనుక మొదటి 4 వ్యక్తిగత ఆశీర్వాదములు, తరువాత 2 కుటుంబ ఆశీర్వాదములు, తర్వాత 4 సామాజిక ఆశీర్వాదాలు. కనుక ఇవన్నీ ఎవరికంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు అని చెప్పబడుతుంది. ప్రియ చెల్లి, నా తమ్ముడా, లోకములో విశాల మార్గం ఉంది, ఇరుకైన మార్గం ఉంది. విశాల మార్గంలో నడిచేవారు చాలా మంది. దాని మార్గం వెడల్పు, ద్వారం కూడా వెడల్పే. అనేక మంది తమ ఇష్టానుసారంగా జీవించాలని కోరుకుంటారు. నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం అంటారు. చెల్లి, తమ్ముడా, నీ జీవితాన్ని నువ్వు సృష్టించుకోలా, నీ జీవితాన్ని నీవు పంపుకోలేవు. నిన్ను సృజించిన వాడు దేవుడు, నీకు జీవమును పోసిన వాడు దేవుడు, నీకు ఈ ఆకారం ఇచ్చినవాడు, నీకు ఈ సామర్థ్యతలు ఇచ్చినవాడు దేవాతి దేవుడు. నీ సృష్టికర్తను నీవు మరచి నీ సొంత ఆలోచనల చేత నీ జీవితాన్ని పాడు చేసుకుంటే నాశనము, నరకమే నీ గతి అవుతుంది. నిన్ను సృష్టించిన వాడిని బాల్యదినం నుండి జ్ఞాపకం చేసుకోవా? నిన్ను సృజించిన వాడు నిన్ను రక్షించేందుకు కూడా, ఈ నీ చెడు నడతలను బట్టి వచ్చే నరకాగ్ని నుండి రక్షించేందుకు కూడా ఆయన తన రక్తధారలు శిలువ మీద చిందించి నీకు రక్షణకు కారకుడయ్యాడు తెలుసా? నీ సృష్టికర్తే నీ రక్షణకర్త అయ్యాడు తెలుసా? నీవు ఆయనలో విశ్వాసం ఉంచినట్లయితే ఆయన
మార్గంలోకి నువ్వు రాగలిగితే అది ఇరుకైన మార్గంగా ఉన్నప్పటికి కూడా ఇది తిన్నని మార్గం, త్రోవ తప్పే ప్రసక్తే ఉండదు. దీనికి బైవేస్ ఏమీ లేవు, ఓన్లీ హైవే. ఇది తిన్నని మార్గం, ఇరుకైన మార్గంగా ఉన్నప్పటికీ నీ ఇష్టానుసారంగా కాక దైవ ప్రమాణములను అనుసరించి దేవునియందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారని చెప్పినట్లుగా ఈ ఇరుకైన మార్గంలో నీవు ప్రవేశిస్తే కండ్లు మూసుకొని ఏ భారము భయము లేకుండా నీ చింతంతా ఆయన మీద వేసి హాయిగా కొనసాగేటువంటి ఈ చక్కని ఇరుకైన మార్గంలో, ఇరుకుగా ఉన్నా సరే ఇది చక్కని మార్గం కాబట్టి దీనిలో నువ్వు ఆనందమయమైన ఈ మార్గంలో నువ్వు గమ్యాన్ని చేరుతావు. అదే పరలోకం, అదే మోక్షం, అదే నిత్య రాజ్యం. మరి విశాల మార్గంలో వెళ్ళి నష్టపోతావా? ఇరుకైనప్పటికీ కూడా సంతోషమైన ఆనందకరమైనటువంటి చక్కని ఈ మార్గంలో ఆయనే నీ భారం వహించి నిన్ను ఆశీర్వదిస్తూ నడిపించే ఈ మార్గంలో గమ్యాన్ని, పరలోకాన్ని చేరాలని కోరుతావా? ఆలోచించుకో. సృష్టించిన దేవుణ్ణి మరచిపోయి విశాల మార్గంలో నరకానికి పోవద్దు. నేను రక్షించడానికి కూడా తన ప్రాణమిచ్చిన యేసుక్రీస్తుని తలంచి ఆయన మార్గంలో, నేనే మార్గము సత్యము జీవము అని చెప్పిన ప్రభువు మార్గంలో నీవు పరలోకాన్ని చేరగలవు. ఇది ఆనంద మార్గం. ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచిన నీ ప్రజలకు కలిగే 10 ఆశీర్వాదాలు చూడగలుగుతూ వస్తున్నాం. వారి కుటుంబములకు, వారి దేశమును కలిగే ఆశీర్వాదాలు చూస్తూ వస్తున్నాం. అయ్యా, నీ త్రోవల యందు నడుచుచు అంతం వరకు నేను వెంబడిస్తూ ఈ ఆశీర్వాదం అనుభవించే భాగ్యం వారికి దయచేయండి. ఈ మార్గమునకు వెలుపట ఉండి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ నాశనానికి, నరకానికి పరిగెడుతున్న ఈ ప్రియులను దయచేసి దర్శించి నీ పిలుపుని విని వారు నీ యొద్దకు రాగలిగినట్లు వారును పాప క్షమాపణ నుండి ఈ మార్గములో, ఈ తిన్నని మార్గములో నీ యొద్దకు చేరే, నీ పరలోకాన్ని చేరే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధితో మీరు నిత్యము ఆశీర్వదించబడుదురు గాక. ఆమెన్. ఆమెన్.